కుల వ్యవస్థ నిర్మూలనపై మహాత్మా జ్యోతిరావు పూలే సాగించిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమని పౌర హక్కుల సంఘ నాయకులు డాక్టర్ టి రాజారావు పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేటి సమాజంలో కుల వ్యవస్థపై ఆయన చూపించిన బాటలో అణగారిన వర్గాలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పూలే, అంబేద్కర్ జయంతిల సందర్భంగా అణగారిన వర్గాల వారి గురుతులను 11వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు జయంతోత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సామాజిక చట్టాలను పెట్టుకుంటూ ఆధునిక భారతదేశంలో ఒక మహోన్నతమైన సామాజిక ఉద్యమానికి మొదటిసారి శంకరాచార్య మహనీయుడు మన మహాత్మా ఫూలే గారు. దాదాపుగా 200 సంవత్సరాల కిందట ఈ దేశం చాలా అంధకారంలో, అజ్ఞానంతో, మూఢ విశ్వాసాలతో, అంధవిశ్వాసాలతో కుమిలిపోతున్న దశ ఈ భారతదేశానికి ఉంది. ఆత్మని, పరమాత్మని, జీవాత్మని, స్వర్గమని, నరకమని మరి ఉద్యమపాట చేసిన మహనీయుడు మన మహాత్మా జ్యోతిరావు పూలే. ఏ మనశాస్త్రం అయితే, ఏ మనవాదం అయితే శూద్రులకి, అతిశూద్రులకి, స్త్రీలకి అసలు ఏ హక్కులు లేకుండా, ఏ విద్య లేకుండా నిషేధించిందో ఆ మనువాదానికి చేయకుండా మరి శూద్రులకి, అతిశూద్రులకి, స్త్రీలకి ఆయన హక్కుల కోసం పోరాడి మరి విద్యాదానం, విద్యా కుటుంబాన్ని ఏకైతే వేసాడో ఎప్పుడు మళ్ళీ ఆ మనువాదం మరి బుద్ధపడుతూ, నాగుపౌరులాగా, ప్రాంతపౌరులాగా బుద్ధపడుతూ మన సమాజం మీద, రాజకీయ రంగంలో కానీ, సామాజిక రంగంలో కానీ, సాంస్కృతిక రంగంలో కానీ మొత్తం బుద్ధపడుతున్న ఒక నేపథ్యాన్ని వాస్తవాన్ని మనం చూస్తున్నాం. ఇది కారణం ఏంటి? మనమే అంబేద్కర్ వాసులుగా, పూలే వాసులుగా వాళ్ళ యొక్క నిర్లక్ష్యమే కారణం అనమాట. ఇంతకాలం మనం ఈ పాలక వర్గాల యొక్క మరి వాళ్ళ యొక్క మాయ మాటలు, వాళ్ళ యొక్క మోసం మధ్య మనం ప్రభావం ఎదుర్కొంటున్నాం మనం. కాబట్టి మళ్ళీ ఆయన నిరంతరం ఆయన జీవితమంతా ఈ యొక్క పరిస్థితుల కొరకు, ఈ యొక్క ప్రజల కొరకు, ఈ యొక్క వర్గాల కొరకు, సూతుల కొరకు, పరిస్థితుల కొరకు ఆయన నిరంతరం మరి ఆయన జీవితమంతా పనంగా పెట్టి ఎన్నో ఆయన వచ్చి ఎన్నో ఆయనలో గౌరవాలు కలిగి చివరికి ఆయన అతి చట్టమైనటువంటి సందర్భంలో కూడా ఆయన మొత్తం జరిగిస్తూ ధైర్యంగా నిలబడి అనుకున్న ఒక ఆశ్రయం తరపున నిలబడి ఆయన దేశాన్ని త్యాగం చేసిన మహనీయుడు మరి మహాత్మా ఫూలే.